ఎలా ఉన్నారు? ఈరోజు నేనేమేం చేస్తాననేది చూపిస్తాను చూసేయండి. ఈరోజైతే ఫిష్ కర్రీ చేస్తున్నాను. పులుసు అనమాట. ఎలా చేస్తాననేది చూసేయండి. ఉప్పు, పసుపు, కారం. కారం కొద్దిగానే వేస్తున్నాను ముందు, తర్వాత వేస్తాను. ఇవన్నీ కొంచెము ఆయిల్లో కొంచెం అంత పచ్చివాసన పోయేదాకా వేయించాలన్నమాట. ఆపిన పులుసులో పచ్చి ముక్కలు అయితే నేను వేయను. కొంచెం ఆయిల్లో మగ్గాక అప్పుడు వేస్తాను పులుసులో. ఎలా వేస్తాను అనేది చూసేయండి. ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేస్తాను, అటు పెట్టాను. దీన్ని ఒక గంట సేపు వదిలేస్తాను. నేను చేపలు పులుసు చేస్తున్నాను, ఎలా చేస్తాను అనేది చూసేయండి. కొంచెం నూనె వేసాను, కొంచెం అనమాట, బాగా చేయను, కొంచెమే ఫ్రై చేస్తాను. ఇలా కొంచెం ఏంటి తీయడం వల్ల పచ్చి వాసన ఉండదు అనమాట, బాగుంటుంది. అందుకనే నేను ఇలా వేయించేసి కొంచెం తీస్తాను. వేరే దాంట్లో తీసేసి ఒక్క చితకూడదు. గుడ్డు అనమాట, 4 గుడ్లు కూడా వేస్తున్నాను వీటిలో. ఉల్లిపాయ అనమాట, కొంచెం పసుపు వేస్తాను, ఉప్పు కూడా కొంచెం వేస్తాను. ఉప్పు, పసుపు వేసాను. ఇంక ఇది ఉల్లిపాయ అనమాట, మెత్తగా పేస్ట్ చేశాను. నేనైతే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేస్తాను, అది కూడా కొంచెం అనమాట, ఇంకంతే. ఇంకా గసాలు అలాంటివి ఏమి వేయను అనమాట. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చేస్తాను. ఇది టమాటా పేస్ట్ చేస్తాను అనమాట, ఇది కూడా పోసేస్తాను. ఇది మగ్గనిచ్చేస్తాను. ఇప్పుడైతే నేను ఇంక కారం వేస్తాను. కారం ఎక్కువ పట్టింది, ఇందాక ఒక స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేసాను. ఇప్పుడైతే నేను పులుసు పోస్తున్నాను. పులుసు పిసుక్కున్నాను అనమాట.
వేయాలి ఇంకా కొంచెం. దీన్ని ఉడకనిచ్చేద్దాం కొంచెం. ఒక పొంగు ఉడికాక అప్పుడు చాప ముక్కలు వేద్దాం. నేను పచ్చిమిరపకాయలు తొడయాలు తీయట్లేదు, ఎందుకంటే ఇందులో చితికిపోతాయి అన్నమాట. అందుకని నేనైతే పచ్చిమిర్చి చేసేస్తున్నా. మీరు పప్పు ముందే చూసేసుకోండి. బాగుంది. ఇప్పుడు చేపలు వేసేస్తున్నాను నేను అన్నీ. ఇంకా సన్న మంట పెట్టేసి ఉడకనిచ్చేస్తాను. ఇంకా నేను ఇందులో ఏం పెట్టను, పైన కొత్తిమీర చల్లుతాను. గంటి పెట్టడం అలాంటిది ఏం చేయను. ఇప్పుడు ఇవి నూనెలో చాలా మగ్గిపోయినాయి కాబట్టి తొందరగా ఉడికిపోద్ది అనమాట. నిండా వచ్చేసింది, అందుకే సన్న సగన కొంచెం ఇదైద్ది కాబట్టి ఇంకా అంతే. అందులో ఏం మంట పెట్టవసరం లేదు, సన్న సగన ఉడికిపోతుంది అనమాట. మంచిగా మగ్గిపోద్ది సన్న సగన. అలా సన్న సగన ఉడికితే బాగుంటుంది చేపల కూర. ఎప్పుడైనా సరే చేపల కూర సన్న మంట మీద ఎక్కువసేపు ఉడికినా చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర రాస్తున్నా. ఇంకా అది చక్కగా మగ్గిపోద్ది. కానీ ఎక్కువసేపు ఉడకాలి చేపల కూర, అప్పుడే సన్న సగన ఎక్కువసేపు ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చాలా సన్న మంట వచ్చింది కాబట్టి దీని మీద పెట్టేసి ఒక అరగంట వదిలేస్తాను దీన్ని. ఫిష్ పులుసు అనమాట, ఫిష్ పులుసు, చేపల పులుసు. ఫిష్ అనమాట, మెత్తగా ఉడికిపోయింది, ముళ్ళు ఉండదు ఇందులో. చాలా బాగుంది. ఎప్పుడన్నా నూనెలో అలా వేయించేసి బాగా వేయించకూడదు, మళ్ళీ పులుసు పేలవదు. నూనెలో కొంచెం అలా వేయించితే పచ్చివాసన పోయి లోపల కూడా కొంచెం మగ్గిపోద్ది. మనం పులుసులో వేయంగానే ఎమ్మటి ఉడికిపోద్ది అనమాట. చాలా బాగుంది. మీరు ఎలా చేసుకుంటారని చెప్పండి. థ్యాంక్ యూ.